హాయ్ హాయ్ అండి, వెల్కమ్ టు రాజేశ్వల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి అరెరెరెరెరే ఏంటి ఫిష్ ఫ్రైయా? ఈ ఫిష్ ఫ్రై ఏంటి? నేను అసలు నాన్ వెజ్ తినను, వెజ్ కదా అన్నాను కదా అనుకుంటున్నారా? అది చామదుంపలతో చేసావా? ఎలా ఉంటుంది అని అనుకోకండి, అద్భుతంగా ఉంటుంది. చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. వెజిటేరియన్స్ కూడా అద్భుతంగా మనం కూడా లొట్టలు వేసుకొని ధీమాగా మనం కూడా ఫిష్ ఫ్రై తిందాము. ఇట్లా రండి. అది వెజ్ ఫిష్ ఫ్రై. ఏంటా వెజ్ ఫిష్ ఫ్రై అనుకుంటున్నారా? చామదుంపలతో వెజ్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ చామదుంపలు నేను 1/2 kg తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మనం ఎట్లా ఉడకబెట్టుకుంటామో మనకి ఈ ఐటెంని, ఈ కూరగాయలు వాడే వాళ్ళకైతే బాగా తెలిసిద్దండి. ఎక్కువగా మనం బంగాళదుంప ఉడకబెడతాం చూడండి, అలా ఉడకబెడితే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి వీటి తొక్క తీసేసి చూపించాను కదండి. దాని తొక్క తీసాక కూడా ఒక 2-3 సార్లు బాగా జిగురుపోయేంత వరకు కడుక్కొని తర్వాత చూపించిన విధంగా చాదనైతే చేత్తోనే బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. మనకు ఆ చేత్తో అంత ఓపిక గట్టిగా అనాలి కాబట్టి నేనైతే గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారం, గరం మసాలా, రుచికి సరిపడా నిమ్మకాయ, టేస్ట్కి సరిపడా. ఇప్పుడు వీటన్నిటిని మనం చేత్తోనే చామదుంపకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. మొత్తం చాలా బాగా కలుపుకుందాం అన్నమాట. చూడండి, శుభ్రంగా చేత్తోనే, మీకు చేత్తో కాదు అని అంటే నేను గంటెతోనే నీట్గా మొత్తం ఒక 2 నిమిషాల్లో కలిపేసుకుంటా అంటే కలిపేసుకోండి. కాకపోతే ఎక్కడైనా మొత్తం కలవదు, సాల్టీగా కొంచెం మసాలాగా ఉండదేమో అనే ఉద్దేశంతో నేను మొత్తం చేత్తో నీట్గా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మనం ఇప్పుడు ఫిష్ తినమండి, తినకపోయినా కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళతో చూస్తున్నాం కదా అన్ని. ఫిష్ ఫ్రై పీస్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చేసేసుకోండి. చూడండి, అంతే అండి. ఇలా ఇప్పుడు ఇదే షేప్లో, ఇదే సైజులో మనం చేసుకున్న మొత్తం క్వాంటిటీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే బాండీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్, ఇదేంటంటే డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై. 2-3 టేబుల్ స్పూన్స్ పైనుంచి ఆయిల్ వేసేసుకొని సరిపోతుంది 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన చామదుంపల వాటిని పెట్టేసుకుందాం. చూడండి, నీట్గా అట్లా సిమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. కదపద్దు, అస్సలు కదపకూడదండి. కదిపితే మొత్తం అంతా గందరగోళం అవుతుందేమో అనుకున్నాను. నేనైతే కదపలేదు. ఎక్కువగా నేను అసలు వంటలన్నీ సిమ్లోనే పెడతానమాట. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చాలా జాగ్రత్తగా మార్చుకోండి, తిప్పుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే పైనంతా బాగా నల్లగా మాడిపోయిద్ది, లోపలేమో ఉడకదండి. అదే సిమ్లో అయితే బాగా లోపల నుంచి ఉడుకుతుంది.
చూడండి ఇప్పుడైతే నేను దీన్ని తిప్పేసుకుంటున్నానండి. ఇంకా నాకు బాగా కింద కాలింది అని అనిపించింది. చాలా జాగ్రత్తగా తిప్పుకుందాం దీన్ని. ఆ తిప్పుకోవడంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. దాన్ని విరగకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. ఇలా నేను ఒకటి తిప్పుకొని మొత్తం చేసేసుకొని నేను చేసుకున్న ఫిష్ ఫ్రై మొత్తం వెజ్ ఫిష్ ఫ్రై మొత్తం చేసేసుకున్నాను అనమాట. చూడండి మనకి ఆ హోల్లో నుంచి పక్క నుంచి కూడా బాగా కింద నుంచి నీట్గా కాలుతుందన్నమాట. ఇప్పుడు మనం తిప్పేసుకుందాము. చిన్నగా ఇలా తిప్పుకొని పైనుంచి అలా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత అయితే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. ఆహా, వాళ్ళేనా ఆస్వాదించేది, మనం కూడా నాన్ వెజ్ స్టైల్లో వెజ్ని ఆస్వాదిస్తున్నాం రండి. నా కొత్త ఇన్నోవేటివ్ డిష్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి.